ఏం లేదు, ఉన్నాయి చాలా ఉన్నాయి రాజ్ కుమార్. లెంత్ కట్ చేయకండి, మీకే కాదు నాకు కూడా సేమ్ ప్రాబ్లం. ఓకే, అందుకోసమనే మనం కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? సింపుల్ హెయిర్ కట్. కమర్షియల్లీ చాలా టూ మెనీ సెక్షన్ తీసేసి కట్ చేస్తాము, టైం అవుతుంది. సో మనం బ్యాక్ టు బ్యాక్ క్లయింట్స్ చేయాలి, ఇంటరాక్ట్ చేయాలి అనుకుంటే వీ నీడ్ టు బి వెరీ కమర్షియలైజ్డ్. ఓకే, క్విక్ గా చేయాలి. ఓకే, అందుకోసమని హ్యావ్ డన్. సో నరేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా నేను ఏం చేసేసా, సెక్షన్ తీసి పెట్టుకున్నా. సింపుల్. 1, 2 and 3. దిస్ ఎంటైర్ పోర్షన్, ఏ పోర్షన్ ఏదైతే ఉందో ఇది మొత్తం 3, థర్డ్ సెక్షన్ 3 పీసెస్ గా డివైడ్ చేసుకున్నాం. 1, 2, 3. క్లియర్? సింపుల్. ఇప్పుడు నాకు లెంత్ కట్ అవ్వద్దు, లేయర్స్ కావాలి. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా అత్త తిడుతుంది. ఓకే, మా ఆయనకు నచ్చదు, నేను జడేసుకోవాలి అని కూడా అంటారు. అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్, రైట్? రైట్, ఆల్ కండిషన్స్ యాక్సెప్టెడ్. అన్ని కండిషన్స్. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లెంత్, మనకి లెంత్ ఎక్కడ ఉంటుంది హెయిర్ కట్ లో? వెనకాల నుంచి చూసినా ఈ హెయిర్ ని ముందుకు వేసుకున్నా కూడా మనకి ఈ లెంత్ పోర్షన్ అనేది ఇంపార్టెంట్. మనం దీన్ని కట్ చేయడం. సో అందుకోసం అనే దీన్ని 3 డిఫరెంట్ పీసెస్ కింద పెట్టినాం. మై ఫస్ట్ పీస్ ఇది నాకు దేనికోసం హెల్ప్ చేస్తుంది అంటే లెంత్ కోసం. లెంత్ లో నా మోడల్ కి మీరు చూసినట్టయితే షీ హాస్ వెరీ థిన్ హెయిర్, చాలా పల్చగా ఉన్నాయి హెయిర్, వాల్యూమ్ కూడా కావాలి. నేను ఇక్కడ ఎక్కువ లేయర్స్ యాడ్ చేస్తే హెయిర్ ఇంకా పల్చగా కనిపిస్తాయి. సో నేను ఇక్కడ ఎలాంటి లేయర్స్ యాడ్ చేయను. ఐ విల్ జస్ట్ కట్ ఇట్ స్ట్రైట్. ఓకే, లెంత్ ఎక్కువ కట్ చేయొద్దు. ఫస్ట్ కండిషన్ నాకు నా మోడల్ చెప్పింది. సో కట్ స్ట్రైట్. నేను ఈ సైడ్ మధ్యలో సెంటర్ కట్ చేసిన, దాని తర్వాత ఈ సైడ్ సెక్షన్స్ కూడా సెంటర్ ని కోమ్ చేసిన. దానివల్ల ఏమవుతుంది, ఇట్ విల్ బ్రింగ్ మోర్ సాలిడ్ స్ట్రక్చర్. అదే నేను ఇక్కడ కట్ చేశాను అనుకోండి, ఈ సైడ్ లో చిన్నగా అయిపోతుంది, కిందికి వచ్చేసరికి మళ్ళీ వాల్యూమ్ అనేది కనిపించదు, హెయిర్ థిక్ చూడడానికి థిక్ కనిపించదు. అందుకోసమని నేను ఈ ఎంటైర్ హెయిర్ ని కూడా సేమ్ సెంటర్ పొజిషన్, ఫస్ట్ ఏదైతే సెక్షన్ కట్ చేశానో అక్కడికి తీసుకొచ్చేసి కట్. ఓకే, కానీ నాకు ఒకటి చెప్పండి, బిఫోర్ డూయింగ్ ఎనీ హెయిర్ కట్, ఏదైనా హెయిర్ కట్ చేసేకి ముందు సెక్షన్స్ ఇస్తాం, ఓకే, కట్ చేస్తాం, రైట్? వీటితో పాటు ఇంకేం ఇంపార్టెంట్? వెయిట్ ఉండాలి, ఇంకా గైస్ క్వశ్చన్లు అడిగిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు, క్వశ్చన్లకు ఆన్సర్ కాదు, క్వశ్చన్లు అడిగిన వాళ్ళకి కూడా గిఫ్ట్. సరే, వాటర్ స్ప్రే. హెయిర్ కట్ అయిపోయేంత వరకు హెయిర్ వెట్ గానే ఉంటుందా? ఉండదు కదా. ఓకే, సో బిఫోర్ యూ డూ ఎనీ హెయిర్ కట్, ఏదైనా హెయిర్ కట్ చేసేకి ముందు మీరు హెయిర్ లో ప్రోడక్ట్ యూజ్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, హెయిర్ కట్ కి ముందు మీరు ప్రోడక్ట్ పెడతారా? షాంపూకి మాస్క్ కాకుండా, సిరం కాకుండా. ఓకే, నేను నా మోడల్ ని మొత్తం ఇక్కడనే ప్రిపేర్ చేసిన, అందుకోసమనే నేను సెక్షన్ తీసేకి ముందు ఎన్ని ప్రోడక్ట్స్ పెట్టాను ఏమన్నా నోటీస్ చేస్తారా ఎవరైనా? కూల్. I have used list control cream. ఓకే, ఇది క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్. ఓకే, నార్మల్ సిరమ్ క్రీమ్. ఓకే, ఇది దీనివల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే నా ట్యాంగిల్స్, ఓకే,
మనం ఇంత ఫైన్ టూత్ కోమ్ యూజ్ చేస్తున్నాం. కోమ్ చేసినప్పుడు ట్యాంగిల్స్ రాకుండా ఫ్రీగా మూవ్మెంట్ అవ్వడం కోసం నేను లిస్ కంట్రోల్ క్రీమ్ తో పాటు I've used this product called Web. ఓకే, ఈ రెండు కూడా క్రీమ్ ప్రోడక్ట్స్. ఈ రెండు ఎందుకు మిక్స్ చేశానంటే నాకు ఇది హెయిర్ లో సాఫ్ట్నెస్ ఇస్తుంది, మాయిశ్చర్ బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు ఇది మిక్స్ చేయడానికి రీజన్ ఏంటి అంటే దీంట్లో హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. నా ఫైనల్ స్టైలింగ్ ఏదైతే నేను అనుకున్నాను అది నా హెయిర్ కట్ అవుతున్నప్పుడే ఆ షేప్ బిల్డ్ చేయడానికి నాకు ఒక హోల్డింగ్ ప్రోడక్ట్ కావాలి. సో అందుకోసమని ఐఎమ్ యూజింగ్ వెబ్ లో హోల్డింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, దీనిపైన నెంబర్ ఉంటుంది 4-5. యూ నీడ్ టు యూజ్ డిఫరెంట్ ప్రోడక్ట్, వేరే వేరే ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి హెయిర్ కండిషన్ బట్టి. నాకు ఈ హెయిర్ ని సాఫ్ట్ మెయింటైన్ చేయాలి అండ్ హెయిర్ లో మాయిశ్చర్ ని బ్యాలెన్స్ చేయాలి. త్రూ అవుట్ ది హెయిర్ కట్ నా హెయిర్ సెక్షన్స్ ట్యాంగిల్ అవ్వకూడదు, గ్రిప్ ఉండాలి. ఓకే, ఎక్కువ క్రీమీ ప్రోడక్ట్ పెట్టి నేను లేయర్స్ చేయడానికి పోతే ఏమవుతుంది, 0 డిగ్రీ హెయిర్ కట్ అంటే మొత్తం కిందికి కోమ్ చేసినా ఇట్స్ గుడ్, కానీ లేయర్స్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేస్తా కదా, హెయిర్ ఎక్కువ సాఫ్ట్ అయితే ఏమవుతుంది, స్లిప్ అవుతుంది. ఓకే, స్లిప్ అవ్వకుండా ఉండడానికి కూడా నా వెబ్ అనే స్టైలింగ్ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఓకే, దీంతో పాటు ఇది వాటర్ స్ప్రే, ఇది ప్లీ. హెయిర్ కట్ చేసిన తర్వాత బ్లో డ్రై చేస్తాం కదా. ఓకే, బ్లో డ్రై చేసేకి ముందు హీట్ ప్రొటెక్షన్, ఏదైనా హీట్ టూల్స్, బ్లో డ్రై అవ్వచ్చు, అది టాంగ్స్ అవ్వచ్చు, దానికోసం అని యూజ్ ప్లీ. ఓకే, నేను ఈ 3 ప్రోడక్ట్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టినా, ఎందుకంటే నేను ఇదంతా హెయిర్ కట్ ఫినిష్ చేసేంత లోపు ఈ ప్రోడక్ట్ అనేది నా హెయిర్ ని నా ఫైనల్ స్టైలింగ్ కి రెడీ చేసి పెడతాను. మనం ఏం చేస్తాం, కట్ అంతా చేసిన తర్వాత ప్రోడక్ట్ అప్లై చేసి సపోజ్ స్టైలింగ్ చేస్తాం, అయ్యో స్టైలింగ్ ఉండట్లేదండి, రైట్. దాట్స్ వన్ మోర్ థింగ్. అండ్ ఆఫ్టర్ బ్లో డ్రై ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తాం, మంచి వాల్యూమ్ బ్లో డ్రై చేశారు. ఓకే, చాలా మంచి వాల్యూమ్ క్రియేట్ అయింది. ఇందులో ఏం అప్లై చేస్తారు చెప్పండి? స్ప్రే వాడతారా? సీరం నిజం చెప్పండి. సీరం చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ సిరం యూజ్ చేస్తారు. రైట్ ఆర్ రాంగ్? రైట్. సిరం వల్ల వాల్యూమ్ మళ్ళీ కంట్రోల్ అవుతుంది. వాల్యూమ్ లోడ్ చేశారు కదా, వాల్యూమ్ స్టే అవ్వదు. సో ఆ టైంలో యూ కెన్ యూజ్ స్ప్రే, హోల్డింగ్ స్ప్రే యూజ్ చేస్తే వాల్యూమ్ అనేది స్టే అవ్వదు. సో అప్లై సిరం నెక్స్ట్ ఆఫ్టర్ బ్లో డ్రై. మై లేయర్స్. ఇప్పుడు నాకు ఏం కావాలి, లేయర్స్ కావాలి. నాకు లెంత్ కోసం నేను ఫస్ట్ లెంత్ బిల్డ్ చేసేసిన, నేను ఇప్పుడు దీన్ని ముట్టుకోను, అందుకోసమని క్లిప్స్ పెట్టేసిన. ఓకే, ఇప్పుడు నాకు కావాలి లేయర్స్. నాకు మంచి లేయర్స్ కావాలి, కానీ ఎట్ ద సేమ్ టైం హెయిర్ కట్ అవుతాను. అప్పుడు నేను మ్యాజిక్ చేయాలి. నేను అప్పుడు హెయిర్ డ్రెస్సింగ్ అది మాత్రం నేర్చుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, మీరు ఎంత ఎలివేట్ చేస్తారో, ఎంత లిఫ్ట్ చేస్తారో మీకు అన్ని లేయర్స్ వస్తాయి. కానీ ఇప్పుడు మరీ ఆ స్ట్రాంగ్ సాలిడ్ లేయర్స్ అంత ట్రెండ్లో లేవు. సో వీ వాంట్ లాంగ్ హెయిర్ అండ్ ఆ మూవ్మెంట్, లేయర్స్ కావాలి, ఆ మూవ్మెంట్ కూడా కావాలి. ఓకే, నేను హెడ్ షేప్ అండ్ మీరు ఈ సెక్షన్ చూసినట్టయితే హెడ్ ఎక్కడైతే కర్వ్ అవుతుందో, ఓకే, అక్కడ తీసుకుంటా. సో దీనికి ప్యారలల్ గా లిఫ్ట్ చేస్తా. ఐఎమ్ నాట్ గోయింగ్ కంప్లీట్లీ 90 degrees టు ది ఫ్లోర్ ఆర్ కంప్లీట్లీ 0 degrees, 90 degrees టు మై స్కాల్ప్ ఏదైతే పొజిషన్ ఉందో, రాదర్ 90 degrees అనే దానికంటే కూడా నేను దీనికి స్కాల్ప్ కి ప్యారలల్ గా అంట. స్కాల్ప్ కి ప్యారలల్ గా ఎందుకంటున్నా అంటే, జస్ట్ వాచ్. ఓకే, రాజ్కుమార్, ఎస్ యూ హ్యావ్ లిజన్. గైడ్ లైన్ తీసుకోలేదు కదా అంటే, ఇదేంటి ఇక్కడ ఉన్న పీస్ ఏంటి, నాకు లెంతే కదా, నాకు లెంత్ ఉంది కదా. నేను ఈ లెంత్ సాలిడ్ మెయింటెనెన్స్ కోసం పెట్టుకున్నా, కానీ ఈ లెంత్ ఇక్కడ కూడా వస్తుంది కదా, రైట్.
ఇది ఇక్కడ పడింది, ఎక్కడ పడింది? సో గైడ్ అనేది మనం దీనికి తీసుకోము, బికాస్ దిస్ ఇస్ అ హెయిర్ కట్. మనం చేస్తారో దాన్ని ఇప్పుడు నేనేం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇట్ సైడ్ సెక్షన్ మొత్తం తీసుకొని కట్ చేశాను, దాని తర్వాత ఈ హెయిర్ కూడా ఇక్కడ తీసుకొని కట్ చేస్తున్నాను, రైట్? అసలు నేను ఈ సెక్షన్ ని డ్రాప్ చేయట్లేదు, ఓకే? ఎందుకు? అది నేను గైడ్ కూడా తీసుకోవచ్చు కదా, జస్ట్ గైడ్ తీసుకొని కూడా తీయొచ్చు కదా, ఎందుకంటే నాకు మధ్యలోకి బ్యాలెన్స్ కావాలి, ఓకే? సో ఐఎమ్ హోల్డింగ్ ది సెక్షన్ ని హోల్డ్ చేసేస్తున్నా కంప్లీట్ గా, అండ్ గైడ్ చూసి కట్, ఓకే? అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఈ సెక్షన్ మొత్తం మీరు నాలాగా సింగిల్ పీస్ లో కట్ చేయొచ్చు, మొత్తం ఒకటేసారి ఒక దగ్గర బంచ్ లాగా చేసి. లేదు అంటే మీరు అన్నట్టు చాలా హెయిర్ థిక్ గా ఉంది, ఇప్పుడు నేను అంత సెక్షన్ ఒకటేసారి హోల్డ్ చేయలేను, యూ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ పీసెస్, ఓకే? సెక్షన్స్, ఎస్, ఓకే? యువర్ లెంత్ ఇస్ దేర్. ఇప్పుడు మీ లెంత్ ఏదైతే ఉందో లెంత్ ఉంది, అండ్ ఎట్ ద సేమ్ టైం నేను ఈ పక్క సెక్షన్స్ అటు పుష్ చేయడం వల్లే ఏమైంది, ట్రావెల్ చేసింది హెయిర్, దానివల్ల ఇది షార్ట్ అవ్వలేదు. సో ఈ సైడ్ పీసెస్ ఏవైతే ఉంటాయో నా లెంత్ లోకి యాడ్ అయిపోయి ఉంటాయి, ఓకే? సో దానివల్ల కింద నుంచి నేను హెయిర్ చూసినప్పుడు ఆ సాలిడ్నెస్ అనేది మెయింటైన్ అవుతుంది, పల్చగా తోకలాగా అవ్వకుండా ఆ సాలిడ్ స్ట్రైట్ లైన్ అనేది యాడ్ అయి ఉంటుంది, ఓకే? అండ్ ఇఫ్ యూ సీ లేయర్స్ కూడా ఉన్నాయి, ఓకే? ఇంకా ఫైనల్ వచ్చేసరికి నా హెయిర్ అంతా కట్ అవ్వద్దు కానీ నాకు డిఫరెన్స్ కనిపించాలి అంటారు. మనం ఈ లేయర్స్ అయితే చేస్తాము కానీ వెనకాల చేసాము, క్లయింట్కి డిఫరెన్స్ అది కనిపించదు. సో నాకు ఇప్పుడు డిఫరెన్సియేషన్ క్రియేట్ చేయాలి, డిఫరెన్సియేషన్ నాకు ముందు ఫ్రంట్ హెయిర్ లైన్ లో కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇది నా థర్డ్ పీస్. సో ఫస్ట్ లెంత్ మెయింటైన్ చేశా, సెకండ్ లేయర్స్ యాడ్ చేశా, ఇప్పుడు క్లయింట్ కి ఆ చేంజ్, ఆ డిఫరెన్సియేషన్ ఏదైతే కావాలో వి విల్ గివ్ ఇట్ హియర్, ఓకే? most of the people ask షార్ట్ ఫ్రింజెస్, ఫెదర్స్ అన్నీ కూడా మనము ఇటు కోమ్ చేసి అటు కోమ్ చేసి కష్టపడతాం. సింపుల్, ఏం చేయొద్దు, కోమ్ బెట్ ఫార్వర్డ్, మొత్తం ముందుకి కోమ్ చేయండి, ఫోర్హెడ్ కి స్ట్రైట్ గా, ఫోర్హెడ్ ఏదైతే ఉందో స్ట్రైట్ గా, ఓకే? మీకు ఇక్కడ హెయిర్ ఫ్రింజెస్ ఏవైతే ఉన్నాయో ఎంత షార్ట్ కావాలనుకుంటున్నారో దాని ప్రకారం మీ ఈ ఎలివేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు చేసుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నా, నాకు నా మోడల్కి ఫ్రింజెస్ మరీ ఎక్కువ షార్ట్ చేయొద్దు, షీ వాంట్ లాంగ్ హెయిర్, అందరిలాగానే. సో ఎక్కువ షార్ట్ చేయట్లేదు. సో నేనేం చేస్తున్నా, హెయిర్ని కంప్లీట్గా స్ట్రైట్గా, ఓకే, మెయింటైనింగ్ లెంత్. No, this entire haircut doesn't have guides. ఏ పోర్షన్ కి ఆ పోర్షన్ లోనే గైడ్స్ ఉంటాయి, ఓకే? వెనకాల ఫస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేశాను, గైడ్ క్రియేట్ చేసుకున్న దానికి సైడ్ హెయిర్ యాడ్ చేసుకొని ఆ గైడ్ ఫాలో అయ్యి కట్ చేశాను. ఇప్పుడు ఈ పోర్షన్ కి ఇది నా గైడ్ క్రియేట్ చేసుకున్న ఎంత ఫ్రింజెస్ కావాలి అని, ఇప్పుడు దీన్ని ఫాలో అవుతూ సైడ్ 2 సెక్షన్స్ కట్ చేస్తాను. కింద లెంత్ మెయింటైన్ చేయడం కోసం ఫస్ట్ ముందు ప్రొఫైల్ కట్ చేసిన లెంత్, దాని తర్వాత 2 సైడ్ ఓవర్ డైరెక్ట్ చేసి కట్ చేస్తాను. ప్రతి సెక్షన్ దిస్ హెయిర్ కట్ ఈస్ 1, 2, 3. మీకు క్లయింట్కి లెంత్ మెయింటైన్ చేయాలి, యూ విల్ డూ దిస్ పోర్షన్. లేయర్స్ యాడ్ చేయాలో ఓన్లీ ఆ పోర్షన్. ఫ్రంట్ వేరియేషన్, ఫ్రంట్ డిఫరెన్స్ ఏం చేయాలా, ఓన్లీ దిస్ పోర్షన్, ఓన్లీ ఇంత పోర్షన్ తీసుకునే. లిటరల్లీ మీకు ఒకటే డెమాన్స్ట్రేషన్ లో 3 హెయిర్ కట్లు చూపిస్తున్నాను.
Questions? Yeah. So, any questions? Yeah, one question. సార్ వెనకాల మనం డయాగ్నల్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ తీసుకున్నాం కదా, Yes. సో ఫ్రంట్ మీద హారిజాంటల్ చేస్తున్నారు. No. So if you see, head straight గా పెట్టండి. So slightly diagonal back. ఓకే, స్ట్రైట్ గా అంటే ఇలా ఉంటుంది. ఓకే ఓకే, స్లైడ్ గా ఉంది. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ ఎప్పుడైతే చేస్తామో మోస్ట్లీ మనకి బేబీ హెయిర్ చాలా డిస్టర్బ్ చేస్తుంది, అవునా? సో ఆ హెయిర్ని ఇంక్లూడ్ చేయాలా చేయొద్దు అంటే యాక్చువల్లీ అవాయిడ్ చేయాలి. సో యాక్చువల్లీ డివైడ్ చేసుకొని, సో మేజర్గా మనకి చాలా మంది ఫ్రింజెస్ కావాలి అంటే ఆ రెండు బ్యాలెన్స్ ఎట్లా అవుతాయి అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి మనం ఈ టెక్నిక్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను, ఏదైతే డైరెక్షన్ తీసుకొచ్చి కట్ చేశాను ఫోర్ హెడ్కి స్ట్రైట్గా, సో సేమ్ అలానే ఇప్పుడు నేను ఫస్ట్ కట్ చేసుకున్న గైడ్ డివైడ్ చేసిన టూ సైడ్స్కి. ఇప్పుడు ఎంటైర్ హెయిర్ ఏదైతే ఉందో దీన్ని నేను ఎలివేట్ చేస్తున్నా, అంటే లిఫ్ట్ చేస్తున్నా, పైకి లిఫ్ట్ చేస్తున్నా. ఓకే, లిఫ్ట్ చేసిన తర్వాత పైన సెంటర్ టాప్ ఆఫ్ ది హెడ్ కి తీసుకొచ్చిన తర్వాత దీన్ని నేను ఫోర్ హెడ్ కి ప్యారలల్ గా తీసుకొస్తున్నా. దీనివల్ల నాకు రెండు బెనిఫిట్స్. ఒకటి, హెయిర్ మొత్తం పైకి కోమ్ చేస్తున్నా కాబట్టి నా హెయిర్ లో లేయర్స్ యాడ్ అవుతాయి. అండ్ ముందుకి ఓవర్ డైరెక్ట్ చేసి కట్ చేస్తున్నా కాబట్టి నాకు ఆ ఫెదర్స్, ఆ ఫార్వర్డ్ గ్రాడ్యుయేషన్ ఎఫెక్ట్ వస్తుంది. సో వన్ షార్ట్, టూ డిఫరెంట్ రిజల్ట్స్. ఓకే, అండ్ ఇంకొకటి, నాకు ఇక్కడ ఇలా చేయడం వల్ల లెంత్ అనేది కూడా కట్ అవ్వదు, ఎందుకంటే ఇది మొత్తం నేను ట్రావెల్ చేసి తీసుకొస్తున్నా. అదే నేను మొత్తం ఇలా ఫోన్ చేసి కట్ చేశాను అనుకోండి, నాకు బ్యాలెన్స్ అర్థం కాదు. సో ఐ స్టార్ట్ కటింగ్ ఫ్రమ్ డౌన్, దానివల్ల నా లెంత్ అనేది పోతుంది. నా మేజర్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ, లెంత్. లెంత్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, రైట్? So my haircut is done. Okay, styling ఏం చేయకుండానే, if you see the length is there, layers, మూమెంట్ ఇస్ దేర్, మూమెంట్ కూడా ఉంది. అండ్ ఈ హెయిర్ కట్ ఇలానే ఫినిష్ అవ్వదు. బ్లో డ్రై చేసిన తర్వాత యూ విల్ సీ సమ్ ఎక్స్ట్రా పీసెస్. ఆ పీసెస్ ని మనం ఫ్రీ హ్యాండ్ ట్రిమ్ చేస్తాం. జస్ట్ సిజర్ తీసుకుని ఎక్స్ట్రాస్ మాత్రమే ట్రిమ్ చేస్తాం. దాన్ని లిఫ్ట్ చేసి కలపాలి లేయర్స్ అని చెప్పేసి ట్రై చేయకూడదు. అలా చేయడం వల్ల ఏం చేస్తాము, అన్నెసరిగా అక్కడ గ్యాప్ క్రియేట్ చేస్తాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, నేను ఈ హెయిర్ పల్చగా ఉండడం వల్ల నేను ఎక్కడ కూడా టెక్స్చరైజింగ్ యూజ్ చేయలేదు. నార్మల్ గా మనం చేస్తాం కదా పాయింట్ కట్. ఓకే, నేను కంప్లీట్ గా సాలిడ్ క్లబ్ కట్ చేశాను. ఓకే, వన్ సింగిల్ పాయింట్ కట్, డీప్ ప్యారలల్ పాయింట్ కట్. ఒకవేళ క్లయింట్ కి చాలా థిక్ హెయిర్ ఉంది, చాలా సాలిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి అంటే టెక్స్చరైజింగ్ మీరు హెయిర్ ని బ్లో డ్రై చేసిన తర్వాత చేస్తారు, డ్రై హెయిర్ లో చేస్తారు. టెక్స్చరైజింగ్ ఎప్పుడు కూడా వెట్ హెయిర్ లో చేయకూడదు. ఓకే, దానివల్ల మీకు ఎక్కడ సాలిడ్ లైన్స్ ఉన్నాయో తెలియదు. డ్రై అయిన తర్వాత లైన్స్ తెలుస్తుంది. ఓన్లీ ఎక్కడైతే సాలిడ్నెస్ ఉందో అక్కడ మాత్రమే టెక్స్చరైజ్ చేస్తారు. అవసరం లేని దగ్గర చేయకూడదు. ఓకే, సో ఐ విల్ డూ బ్లో డ్రై క్విక్లీ. Puru, if you want to ask any questions or మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా జస్ట్ ప్రిపేర్ చేసుకుని జస్ట్ గివ్ యూస్. దట్ వాస్ అ వండర్ఫుల్ హెయిర్ కట్ రాజ్ కుమార్. ఓన్లీ ఏదో స్టైలింగ్ లాగా కాదు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, ఈ హెయిర్ కట్ ఏదైతే ఉందో ఫినిష్ అయిపోయిన తర్వాత నేను హెయిర్ ని డ్రై చేసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఇక్కడ సైడ్ పీసెస్, ఎందుకంటే నేను ఇక్కడ లెంత్ కనెక్ట్ చేశాను కానీ ఈ సైడ్ లో లెంత్ కనెక్ట్ చేయలేదు. అండ్ నాకు ఇక్కడ హెయిర్ ఉంటుంది కానీ దెర్ ఇస్ దిస్ గ్యాప్. ఓకే, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను లెంత్ ఫస్ట్ కట్ చేయలేదు సైడ్స్ లో. ఈ సైడ్స్ లో ఏదైతే లెంత్ మిగిలిపోయి ఉంటుందో దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి బ్లో డ్రై ఫినిష్ అయిన తర్వాతనే చేసుకుంటాను, రైట్?
సో అందుకోసం ఐఎమ్ జస్ట్ డూయింగ్ అ స్ట్రైట్ ఇన్. ఓకే, మరీ ఫుల్ వాల్యూమ్ కూడా ఇవ్వట్లేదు, జస్ట్ నార్మల్ న్యాచురల్ వాల్యూమ్. మరీ ఎక్కువ వాల్యూమ్ ఇస్తే కూడా ఏమవుతుంది, స్టైలింగ్లో క్లయింట్ వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేస్తుంది, ఏంటంటే మీరు చేసినప్పుడు బాగుంటుంది, మేము చేసుకున్నప్పుడు ఇది ఇలా ఉండదు. ఓకే, రాజ్ కుమార్ హెయిర్ కట్ అయిన తర్వాత ఖచ్చితంగా బ్లో డ్రై చేయాలా? Sorry. ఓకే, We have a special guest here. See, we're roaming here and there. We are not noticing. The next generation hairdresser. ఇప్పుడే వచ్చేసింది మన దగ్గరికి. హాయ్. హాయ్. సో రాజ్ కుమార్, మాకు ఒక సందేహం, కట్ అయిన తర్వాత ఖచ్చితంగా బ్లో డ్రై చేయాలా అండి? చేయకపోతే మాత్రమే హోమ్ చేసుకున్నా, నా సర్ఫేస్ ఫ్లాట్ పెట్టినా. ఓకే, ఓకే, నాకు ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఎక్స్ట్రా హెయిర్ కనిపిస్తుందా అది చెక్. ఓకే, ఎందుకంటే చాలా సార్లు ఏమవుతుందంటే మనం లెంత్ మెయింటైన్ చేయడానికి ఈ ముందు హెయిర్ కూడా వెనకాల లెంత్ లో కలిపేసి కట్ చేస్తాం. దట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్. ఎందుకంటే ఆ లెంత్ మీద తీసేస్తున్నారు లిటరల్గా. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఈ ప్లేస్ గ్యాప్ ఉంటుంది, రైట్? మనకి ఈ హెయిర్ ఉంది, ఇక్కడ హెయిర్ గ్యాప్ ఉంది, ఇక్కడ హెయిర్ లేదు. ఈ హెయిర్ నేను తీసుకుపోయి కట్ చేసినప్పుడు నాకు ఇక్కడ వెయిట్ ఉంటుందా, బ్యాలెన్స్ ఉంటుందా? ఉండదు. అందుకోసమనే లెంత్ కట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ పోర్షన్, సైడ్ పోర్షన్ లెంత్ లో కలిపి కట్ చేయకూడదు. లాస్ట్కి డ్రై అయిన తర్వాత యూ విల్ సీ ఎనీ ఎక్స్ట్రాస్, ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉన్నాయా చెక్ చేసుకుంటారు. ఎక్స్ట్రాస్ ఉంటే మాత్రమే కట్ చేస్తారు. ఓకే, as you can see, yes, నేను చేస్తున్నా I'm doing free hand, just comb. చూసినారా, ఇటు సైడ్ హెయిర్ లేదు, అటు సైడ్ ఎక్స్ట్రా వచ్చింది. సో అందుకోసం ఆ సైడ్స్ అనేవి జస్ట్ ఫ్రీ హ్యాండ్. ఓకే, హాల్లో ఉన్న మెన్స్కి చెప్పాలంటే మనం హెయిర్ కట్ చేసిన తర్వాత కింద లైన్ కొడతాం కదా చుట్టూ. ఓకే, ఇప్పుడు స్టైలింగ్ ఫినిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మోస్ట్లీ దీన్ని ఫిక్స్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఏ స్ప్రే యూజ్ చేస్తారు? ఎల్నెట్ యూజ్ చేస్తారు, సంథింగ్ యూజ్ చేస్తారు. నాకు ఈమె హెయిర్ ఆల్రెడీ ఫైన్ హెయిర్, టెక్స్చర్, వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ కావాలని చెప్పేసి నేను ఫ్లాట్ అయ్యే స్ప్రే యూజ్ చేస్తే వాల్యూమ్ వస్తుందా? అవ్వదు. నాకు ఆ వాల్యూమ్ అలానే ఉంచాలి. సో అందుకోసమని టెక్స్చర్, ఆ బాడీని బిల్డ్ చేయడానికి నేను సబాష్ పనాష్ అనే ఒక స్టైలింగ్ స్ప్రేని వాడతాను. ఇది ఏం చేస్తుంది, నా స్టైలింగ్ ని ఫిక్స్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఏదైతే బాడీ క్రియేటివ్ అనో ఇది మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. Okay, I'm making her ఓకే. చాలా సార్లు మనం ఏం చేస్తాము, బ్లో డ్రై చేస్తాము, స్టైలింగ్ చేస్తాము, కానీ హెయిర్ లో చేయి పెట్టడానికి భయపడదు. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్యాక్ స్టెప్ తీసుకుంటాను. ఓకే, సో హౌ యూ ప్రజెంట్, మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. హెయిర్ కట్ ని మీరు మంచి అందమైన హెయిర్ కట్ చేసినారు, కానీ దాన్ని షో కూడా చేయాలి కదా. ఓకే, నాకు ఇప్పుడు బాడీ కావాలి, ఆ ఫెదర్స్ కావాలి, ఆ మూమెంట్ కావాలి హెయిర్లో. ఓకే, నేను ప్రోడక్ట్ అప్లై చేసి ఐఎమ్ ప్లేయింగ్. ఎందుకు? ఆడుకుంటే మంచిగా అనిపిస్తుంది ఆబ్వియస్లీ. ఓకే, చిన్న
లేయర్స్, బాడీ, వాల్యూమ్ అంతా మీ కళ్ళ ముందే చేసిన కదా, వెనకాల పోయి మ్యాజిక్ ఏం చేయలేదు కదా. సి ఇది నేనే కాదు, మీరు కూడా చేయొచ్చు. ద ఇంపార్టెంట్ థింగ్ రైట్గా, రైట్ ప్రోడక్ట్, రైట్ టెక్నిక్. అన్నిటికంటే ముందు ఈ టెక్నిక్, ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్. హెయిర్ని ప్లే చేయండి. స్టైలింగ్ చేసిన, హెయిర్ ప్లే చేసిన కదా, నో ప్లే. ఏమన్నా అయిందా, పోయిందా? భయపడద్దండి, భయపడితే ఏమవుతుంది? కట్ చేసిందే మీరు, కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి కదా, అది అలా సెట్ అవుతుందా అవ్వదా అని. మీరు భయంతో చేస్తే స్టైల్ చేసినప్పుడు కూడా భయపడండి. కాన్ఫిడెంట్గా చేసినారు, కూర్చుంటుంది, ఓకే. షో సి ఇంతసేపు ఆడుతున్నా, హెయిర్లో ఏమన్నా షైన్ పోయిందా, ఫ్రిజ్ ఏమన్నా వచ్చిందా? రైట్, లేయర్స్, బాడీ క్లియర్, అనుకోండి.